ఇవాళ వాళ్ళ మీద మనం కొట్టాడాల్సింది పోయి మళ్ళీ ఇస్తాను అవకాశం. వాళ్ళ మీద కొట్టాడాల్సింది పోయి మనం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారు నాకు నాయకుడు కాదు, నాకు కేసీఆర్ గారు నాయకుడు అనడము, నిన్ననేమో మళ్ళీ కేసీఆర్ గారు మా అన్న నాకు మా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఐదారికిలో కేటీఆర్ గారు తను ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు, ఎంపీగా పనిచేసిండ్రు. వారికి తెలియదండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైరార్కీని మనం గుర్తించాల్సిన అవసరం లేదా, గౌరవించాల్సిన అవసరం లేదా? ఇవాళ ఉన్న సమస్య ఏంది? ఇవాళ మొత్తం ఒక మాట ఈ ప్రకాశ్ నుండి మా ఇన్న నుండి తమ్ముడు ఉన్నాడు, భరత్ గారు మేము సీనియర్ జర్నలిస్టులు, ఊరంతా ఒక మాట అయితే ఊసిరి పెట్టదు ఒక మాట అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నేను కవితమ్మకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారి 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 మేలు కోరుకునేవాడిని నేను, వారి శ్రేయస్సును కోరుకునేవాడిని మేము. తెలంగాణ ఆడబిడ్డగా వారు ముందుకు పోవాలని మేము కోరుకునే వాళ్ళము. కేసీఆర్ గారు తనదేగా అందరూ గౌరవించిన దాంట్లో మేము కూడా గౌరవిస్తాము. ఆమె జాగృతి సంస్థ ద్వారా అద్భుతంగా తెలంగాణ కల్చర్ మీద పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. వారు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద మొత్తం కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి. ఒక్కసారి మీరు నిన్న మొన్న చూడండి, ఆ లేడీస్ ఏం మాట్లాడుతుండ్రు, మహిళలు ఏం మాట్లాడుతుండ్రు. ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇస్తా. భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం ఒకసారి. అమర్ గారు చాలాసేపటి నుండి. అమర్ గారు ఏంది దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న కవిత మాట్లాడిన దానికి సంబంధించి అంటే ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు, ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాల దృష్ట్యా చీలిపోవడం మనం చూసాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. అట్లాగే అదే కోణంలో సర్వసహజంగా ఇది కూడా కుటుంబ పార్టీ కాబట్టి ఈ కుటుంబ పార్టీ కూడా ఆ కుటుంబంలో ఉండే కలహాల వల్లనో లేకుంటే వారికి ఉన్న అవినీతి మరకల వల్లనో వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ సర్వసహజంగా కుటుంబ పార్టీ కాబట్టి అది చీలిపోవడం సర్వసహజంగానే జరుగుతున్నది. అయితే ఇది ఎవరు నడిపిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడినా లేకుండా కవిత గారు ఎంచుకున్న అంశాలను మీరు తీసుకున్నా కూడా వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ ఏప్రిల్లో ఏమో జరిగినట్టున్నది. అప్పుడు ఆవిడ ఫోటో ఎప్పుడైతే స్టేజ్ మీద లేదో అక్కడి నుంచి ఆవిడ స్లోగా ఇరిటేట్ కావడము, ఫ్రస్ట్రేట్ కావడము, ఆ తర్వాత అమెరికా నుంచి రావడము. విచిత్రం ఏంటంటే భరత్ గారు ఆవిడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక లెటర్ లీక్ అయింది. ఆ లెటరు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు జాగృతి శ్రేణులు అది ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ గాంధీ భవన్ కేంద్రంగా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ అధికార ప్రతినిధి ఇది 100% ఇది ఆథెంటిక్ లెటర్ అని బల్లగుద్ది మరి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరు రాయించారు ఆ లెటరు? ఆవిడ శంషాబాద్ దిగంగానే ఫస్ట్ ఆవిడ అమెరికా ప్రయాణం ఎట్లా జరిగింది, ఏం జరిగిందనే దానికన్నా ముందు ఆవిడ ఏం మాట్లాడింది, ఆ లెటర్ నేను రాసిందే. అంటే ఏదైతే గాంధీ భవన్ లో స్క్రిప్ట్ రాశారో ఆ స్క్రిప్ట్ వారు రాసిందే నేను చదివాను. దయచేసి గాంధీ భవన్ కు ఆపాదించకండి. లెటర్ కు గాంధీ భవన్ కు సంబంధమే లేదు. గాంధీ భవన్ స్క్రిప్ట్ సంబంధం లేదు. గాంధీ భవన్ కి ఎప్పుడు చెప్పారు? మేడం ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయండి నా ఆర్గ్యుమెంట్. తప్ప రైట్ తర్వాత మీరు చెప్పండి మీకు టైం వచ్చినప్పుడు. ఇక్కడ గాంధీ భవన్ లో జరిగిన స్క్రిప్ట్ ఆ స్క్రిప్టే ఇక్కడ చదువుతున్నారు. మనం కరెక్ట్ 3 సంవత్సరాల క్రితము వైఎస్ షర్మిల గారి విషయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ హైకమాండ్ రేవంత్ రెడ్డి. ఇక మరి గాంధీ భవన్ లో వాళ్ళు ఎవరు కూర్చొని రాసుకున్నారో, ఎవరు ఆ బోర్డు మీటింగ్ లో ఎవరున్నారో మనకు తెలియదు. అమర్ గారు దయచేసి ఇప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి మీరే చేస్తున్నారు అని అంటే మీరు అనండి నేను చెప్తా దానికి ఆన్సర్. స్పందించలేదు రమ్య గారు, కాకపోవచ్చు. అది లెటర్ లీక్ అయింది, బీఆర్ఎస్ శ్రేణులు అది ఫేక్ అన్నారు, తర్వాత జాగృతి శ్రేణులు ఫేక్ అన్నారు, ఓన్లీ ఒకే ఒక శ్రేణులు 100% ఆథెంటిక్ అన్నారు. అది ఏ శ్రేణులు? అదే నేను చెప్తున్నాను. లీక్ అయింది కాబట్టి అంటున్నారు. మీరు లీక్ చేయించింది మీరే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, అందుకే మాట్లాడలేదు. గాంధీ భవన్ కు భరత్ గారు పాయింట్ ఏంటంటే ఈ రోజు జరిగే పరిణామాలు కరెక్ట్ గా 3-3.5 సంవత్సరాల క్రితం వైఎస్ షర్మిల గారి విషయంలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీని బండబూతులు ఇట్టింది, సోనియా గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు. రేవంత్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ తెలంగాణలో నేను జాయిన్ చేసుకొని షర్మిలనని ఆయన పంతం పట్టుకొని కూర్చున్నారు. అట్లాంటిది ఆవిడను మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. సో ఇది అదేదో చెప్తారుగా, ఏ నదులు ఏ రివులెట్స్ ఉపనదులు అయినా కూడా ఆ సముద్రంలోకి కలిసినట్టు అన్ని ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడి నుంచి పుట్టినా మళ్ళీ అక్కడనే కలిసేందుకు మీరు జాయిన్ చేసుకునే అవకాశం ఉందో?
అంటే ఇక్కడ ఒకటి ఈడీ కేసు పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ బీజేపీలోనే జాయిన్ అన్నారు. దానిలో ఒక ఎక్స్ప్లెనేషన్